ఎగ్జాక్ట్లీ దేశం కూడా అదే వెయిట్ చేస్తుంది. మీరు చెప్పారు ఒక ఇంపార్టెంట్ పాయింట్. మన దేశం కేవలం ఉగ్ర స్థావరాలని టార్గెట్ చేసింది, కానీ ఇప్పుడు జమ్మూపై అటాక్ చేసింది పాకిస్తాన్. దీన్ని ఏ విధంగా చూడాలి? సైనిక స్థావరాలు అంటే అనుకోవచ్చు, కానీ నివాసాలు జమ్మూ మీద ఎయిర్పోర్ట్ మీద టార్గెట్ చేయడాన్ని ఎలా చూడాలి? మన ఉగ్ర స్థావరాలు ఉగ్రవాదుల్ని మాత్రమే అటాక్ చేస్తున్నాం. భారత్ మొదటి నుంచి కూడా ఉగ్ర స్థావరాలని అలాగే ఉగ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకుని మాత్రమే ఈ ఆపరేషన్ సింధూర్ ని చేపట్టడం జరిగింది. దాన్ని మొదటి నుంచి కూడా భారత రక్షణ అధికారులు కానీ విదేశాంగ శాఖ అధికారులు కానీ ఈ ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కూడా ఉగ్రవాదులు, ఉగ్ర శిబిరాలు, ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తున్న వారే లక్ష్యంగా మేము ఈ ఆపరేషన్ ని చేపట్టామని చెప్పి ప్రపంచానికి అలాగే పాకిస్తాన్ కూడా చెప్పడం జరిగింది. కానీ పాకిస్తాన్ మాత్రం తమ పౌరులు, ముఖ్యంగా తమ దేశభక్తులు చనిపోయినట్లుగా వారి పతాకాన్ని కప్పి వారిని నివాళులర్పిస్తూ కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పుడు భారత పౌరులు, ముఖ్యంగా అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘిస్తూ ఇంటర్నేషనల్ క్రిమినల్ యాక్టివిటీస్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత భూభాగంలోని పౌరుల నివాసాల పైన పూంచ్ సెక్టార్ లో ముఖ్యంగా 16 మంది చనిపోయారు పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పులో. ఇది అతిపెద్ద సైనిక దుశ్చర్యగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు, మహిళలు, అక్కడున్న నివాసం ఉంటున్న వాళ్ళపైన భారత సైనిక పోస్టులు లక్ష్యం అంటే అది వేరు. ప్రజలు, సామాన్య ప్రజానికాన్ని, భారత్ ఎప్పుడు కూడా సామాన్య ప్రజానికాన్ని లక్ష్యంగా పెట్టుకుని భారత్ పాకిస్తాన్ పైన సైనిక చర్యకు పాల్పడలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం భారత పౌరుల్ని అలాగే ముఖ్యంగా జమ్మూ ఎయిర్ స్ట్రిప్ ని, అక్కడ సివిలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు అక్కడ 27 దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాల్లో 27 ఎయిర్పోర్ట్లను మూసివేశారు. కాబట్టి అక్కడ ప్రాణ నష్టం సంభవించలేదు. అదే గగనతలంలో విమానాలున్న, ఎయిర్పోర్ట్ లో విమానాలున్న భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. కానీ భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పాక్ డ్రోన్లని అలాగే మిసైల్స్ ని నిలువరించడంతో భారీగా ప్రాణ నష్టం అలాగే ముఖ్యంగా ఆస్తి నష్టం ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది. సో ఖచ్చితంగా ఈ రాత్రికి పాకిస్తాన్ భారత్ పైన భారీ దాడికి ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది. అందులో భాగంగానే భారత రక్షణ వ్యవస్థ కూడా అప్రమత్తమైంది, త్రివిధ దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రధాని మోడీ సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సైనిక బలగాలతోటి అలాగే ముఖ్యంగా అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు తోటి సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి ఎటువంటి మిసైల్స్ తో పాకిస్తాన్ పైన దాడి చేయాలి, అలాగే భారత రక్షణ వ్యవస్థలు సైనిక హెడ్ క్వార్టర్స్ తో పాటుగా కీ పాయింట్స్, సరిహద్దు రాష్ట్రాలు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ ఇక్కడ ఇప్పటికే భద్రతను, సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంకర్లలోకి వెళ్లాలని చెప్పి ప్రజలకు సూచించడం జరిగింది. సో ఖచ్చితంగా మరి కాసేపట్లో భారత్ పాకిస్తాన్ పైన పాక్ చేస్తున్న దాడులకు సంబంధించి ధీటైన సమాధానం ఇవ్వబోతోంది. ఇప్పుడు వాళ్ళు భారత్ పై దాడి చేసి మేము చేశామని చెప్పుకోవచ్చు, కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ కి భారత్ ఈ రోజు రాత్రి ఎటువంటి చర్య ఎదుర్కోబోతుంది. ఇప్పటికే ఉగ్రవాదానికి ఎవరు ఊహించలేని గుణపాఠం చెప్తామని ప్రధాని మోడీ చెప్పి మట్టిలో కలిపేస్తామని చెప్పి ఉగ్ర శిబిరాలను మట్టిలో కలిపేశారు. సో ఇప్పుడు పాకిస్తాన్ సైనిక చర్యకు సంబంధించి ఖచ్చితంగా గట్టి గుణపాఠం అంతర్జాతీయ సమాజం నుంచి ముఖ్యంగా విదేశీ ముఖ్యంగా రాయబారులు కానీ అధినేతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సహా అనేక దేశాల అధినేతలు కూడా ఈ రాత్రికి రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. ప్రధాని మోడీతో గతంలో కూడా అనేక సార్లు ప్రధాని మోడీతో పుల్వామా అటాక్ సందర్భంగా కూడా అభినందన్ ని రిలీజ్ చేసే విషయంలో కూడా అమెరికా జోక్యం చేసుకుని మీరు ఇప్పుడు అభినందన్ ని విడుదల చేయకపోతే తీవ్ర చర్యలు ఎదుర్కొంటారు అని చెప్పి పాకిస్తాన్ హెచ్చరించిన తర్వాత హుటాహుటిన కొన్ని గంటల వ్యవధిలో అభినందన్ ని రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్ పైన తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యా కానీ, అమెరికా కానీ, ఇతర ఫ్రాన్స్ కానీ పాకిస్తాన్ తన చర్యలు ఉపసంహరించుకోవాలి, ఉద్రిక్తతలను నిలువరించాలి, దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పే విధంగా ఇరు దేశాలు వ్యవహరించాలని సూచించినప్పటికీ భారత్ మాత్రం ఉగ్రవాదంపై మేము ఖచ్చితంగా తిరగబడతాం, దీనికి ప్రతీకారం ఉంటుందని చెప్పి అమెరికా కోరినా కూడా ఉగ్రవాదం పైన ముఖ్యంగా చర్యకు వెనకడుగు వేయలేదు. కానీ ఇప్పుడు భారత్ సైన్యం పైన, ప్రజానీకం పైన దాడులు చేస్తున్నప్పుడు అమెరికా కూడా ఈ రోజు ఉదయం ముఖ్యంగా అమెరికన్ సివిలియన్స్ కానీ, అమెరికన్ అంబాసిడర్స్ వీళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, అవసరమైతే లాహోర్, ఇస్లామాబాద్ ని విడాలి అని చెప్పి కూడా అడ్వైజరీ జారీ చేశారు. కానీ ఎక్కడ కూడా భారత చర్యలను అడ్డు చెప్పలేదు. సో ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం నుంచి కూడా భారత్ కి పూర్తి మద్దతు ఉంది. పాకిస్తాన్ కి గట్టి గుణపాఠం చెప్పేందుకు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా అనుమతి అవసరం లేదు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ స్వయంగా సైనిక పరమైన నిర్ణయాలకి, భారత రక్షణ వ్యవస్థకు, భారతదేశ సమగ్రతకు, భద్రతకు విఘాతం కలుగుతున్నప్పుడు ఎటువంటి చర్యకైనా సరే భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు పాకిస్తాన్ కి గట్టి గుణపాఠం చెప్పే దిశగా ప్రస్తుతం తదుపరి చర్యలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సో
మొత్తం వ్యవస్థ అంతా కూడా అప్రమత్తమైంది. Okay. ప్రధాని కార్యాలయం అలాగే ఇటు రక్షణ శాఖ, త్రివిధ దళాలు సహా ఇటు అంతర్జాతీయంగా విదేశాంగ శాఖ కార్యాలయానికి కూడా ప్రస్తుతం పరిస్థితుల్ని సమీక్షిస్తున్నాయి. ఎప్పటికప్పుడు భారత్ లో జరుగుతున్న పరిణామాలని ముఖ్యంగా ప్రధాని కార్యాలయం అలాగే విదేశాంగ శాఖ కార్యాలయం ద్వారా అంతర్జాతీయ సమాజం దృష్టికి యునైటెడ్ నేషన్స్ కానీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి అలాగే అమెరికా విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వివిధ దేశాల్లో జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తుంటాయి. ఈ ఉద్రిక్తతలు అనేవి గత 3 వారాలుగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత కొనసాగుతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఒక భారీ ఎస్కలేషన్ భారత్ నుంచి పాకిస్తాన్ ఎదుర్కోబోతోంది. ఇప్పటి వరకు ఉగ్రవాదం పైన పోరాడిన భారత్ ఇకపై ఖచ్చితంగా పాక్ పై పోరాడి అవసరమైతే పిఓకిని చేజిక్కించుకునే దిశగా కూడా అడుగులు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇది కొన్నేళ్లుగా ఇటు దేశ విభజన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలు కాబట్టి సో ఖచ్చితంగా ఈ విషయంలో భారత్ ఒక గట్టి చర్యను తీసుకునే అవకాశం ఉంది. భారత ఆయుధ సంపత్తి, సైనిక సంపత్తి పాకిస్తాన్ తో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇటు రక్షణ పరంగా ఇటు అరేబియా మహాసముద్రంలో కానీ, ఇటు బంగాళాఖాతంలో కానీ ఉన్న ఐఎన్ఎస్ ఇటు వార్షిప్స్ విషయంలో కానీ, అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో కానీ, యుద్ధ విమానాలు అలాగే వైమానిక సామర్థ్యం వీటన్నిటి విషయంలో కూడా భారత ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించే బడ్జెట్ లో ఏ ఒక్క దాంట్లో కూడా పాకిస్తాన్ సరితూగదు. జనాభా విషయంలో కానీ, ఏ ఒక్క విషయంలో కానీ. సో ఖచ్చితంగా ఇప్పటికే ఆర్థికంగా ఎకనామిక్ వార్, అలాగే ఇటు వాణిజ్య పరంగా, అలాగే ఇటు జల విషయంలో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత పరంగా, పూర్తిగా మానవ సంబంధాల పరంగా కూడా అన్ని రకాలుగా తెగతెంపులు చేసుకుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇక సైనిక చర్య పరంగా ఈ రోజు రాత్రికి ఒక కాలరాత్రిని అయితే పాకిస్తాన్ చూడబోతోంది. రైట్ గోపికృష్ణ, పాకిస్తాన్ ఖచ్చితంగా గట్టి దెబ్బనే ఎదుర్కొంటుంది భారత్ నుంచి. జమ్మూపై దాడికి తెగబడింది పాకిస్తాన్. ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ భూభాగంలో నుంచి మిజైల్స్ ఏ విధంగా జమ్మూపై ఎటాకి దిగాయో మీరు చూస్తున్నారు. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగిన అప్పటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. జమ్మూలోని పలు ప్రాంతాలలో భారీ పేలుడు శబ్దాలతో అవన్నీ కూడా పేలుళ్లు సంభవించాయి. ఆ డ్రోన్ల దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. అయితే భారత రక్షణ వ్యవస్థ అంతకంటే పకడ్బందీగా ఉంది. సో వాటిని గగనతలంలోనే, ఆకాశంలోనే వాటిని పేల్చేస్తున్నారు భారత సైన్యం.